హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. చూడండి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము కొన్ని వారాల నుంచి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. 7 సంఘాల గురించి ప్రభు 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాసి పంపించమన్నాడు. 7 సంఘాలలో ఒకటి ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, తుయితైరా, సార్దిస్సు, లవోదికియా, ఎఫెసు. ఇట్లా 7 సంఘాలకు యేసయ్య పత్రికలు రాసి అక్కడున్న పాస్టర్ గారికి పంపించమని చెప్పినాడు. ఇది ఈ పత్రికలు ఈ 7 సంఘాలకు రాసి పంపించిన ఈ పత్రికలు ఆ కాలంలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయో, ఆ కాలంలో సంఘం ఎట్లుందో, ఆ కాలంలో సంఘ పరిస్థితులు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పరిస్థితి ఎట్లుందో సేమ్ ఈ కాలంలో కూడా ఈ సంఘాలకున్న పరిస్థితులు మనకు వర్తిస్తాయి. ఇది జరిగిపోయిన కథ కాదు, జరిగిపోయింది, జరుగుతూ ఉంటాయి. ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చేంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలలో ఈ 7 సంఘాలలో ఏదో ఒక సంఘానికి, మన సంఘము భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘాలలో ఏదో ఒక దానికి లింక్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఏదో ఒక సంఘానికి మనము కనెక్ట్ అయి ఉంటాం. మన పరిస్థితులు అట్లే ఉంటాయి. ఎఫెసి సంఘం గురించి మనం ధ్యానం చేసుకున్నాం, స్ముర్ణ సంఘం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇప్పుడు పెర్గమ అనే సంఘాన్ని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పెర్గమ అనే సంఘము అంటే సంఘం నుండి ఒకటి ఇక్కడుంటే ఇంకొకటి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇంకొకటి అటు ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఇంకొకటి అటు ఒక 150 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు అట్లుంటుంది అనమాట. ఇట్లా యేసు ప్రభు చెప్పి పంపించినాడు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పత్రిక అప్పగించి రాపో అని. అట్లా 7 సంఘాలకు రాసి పంపించినాడు. ఒకటి ఎఫెసి, 2 స్ముర్ణ, 3ది పెర్గమ అనే సంఘం దగ్గరికి మనం ఇప్పుడు పెర్గమ సంఘం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ పెర్గమ అనేది రోమా సామ్రాజ్యంలో ఒక గొప్ప పట్టణం. ఇది శక్తివంతమైన పట్టణం. బాగా టూరిజం ఉండే ఏరియా. అంటే టూరిజం అంటే తెలుసు కదా, టూరిజం అంటే ఇప్పుడు కొన్ని ఊర్లు టూరిజం కోసమే ఉంటాయి. ఊటీ అంటే దేనికి ప్రత్యేకమంది? టూరిజం కదా. హైదరాబాద్ దేనికి ఫేమస్ అంటారు? బిర్యానీకి ఫేమస్ అంటారు. అట్లా బాంబే బిజినెస్కు మంచి ఏరియా. చెన్నై అట్లా రకరకాలుగా, చెన్నై ఇట్లా కొన్ని ఊర్లు ఉంటాయి అన్నమాట. అవి టూరిజం ఏరియాస్ అన్నమాట. దానికి టూరిజం. శ్రీలంక ఉంది, అది టూరిజం. ప్రపంచంలో ఉండే, దేశంలో ఉండే చాలామంది అక్కడికి వస్తారు. ఇట్లా టూరిజం ప్రాంతాలు. ఇది పెర్గమ అనేది కూడా బాగా టూరిజం, అంటే బాగా చూడడానికి బాగా వింతగా ఉంటుంది. బాగా ప్రజలందరూ అక్కడికి వచ్చి చూసి బాగా ఆనందించిపోయేవాళ్ళు ఈ పెర్గమ అనే ఊర్లో, పట్టణంలో. అక్కడ స్థాపించబడిందే ఈ సంఘం. ఈ పెర్గమ పట్టణము భయంకరమైన విగ్రహాలతో నిండిపోయిన పట్టణం. భయంకరమైన విగ్రహాలు అన్నమాట. విగ్రహారాధన ఎక్కువగా ఉన్న పట్టణము పెర్గమ అనే పట్టణం. ఈ పట్టణం నిండా విగ్రహాలే. ఊరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లోపల ఇంకా అంత ఎట చూసినా కూడా విగ్రహాలే ఉంటాయి. పైగా రోమా సామ్రాజ్యంలో రోమా చక్రవర్తి ఒక విగ్రహం, గుడి ఇక్కడ కైసర్ ఔగుస్తు అనే రాజుది, చక్రవర్తిది గుడి కూడా కట్టి పెట్టారు ఈ పెర్గమ అనే ఆ పట్టణంలో. ఇప్పుడు ఉదాహరణ, చెన్నై ఉంది, తమిళనాడులో హీరోయిన్, సినిమా యాక్టర్ ఒక ఆమె ఉంది, ఖుష్బు అని. ఆమెకు ఒక గుడి కట్టి పెట్టినారన్నమాట. ఒక గుడి ఉంది ఆమెకు. మన ఇండియాలో ఒక సినిమా యాక్టర్కు ఒక గుడి కట్టి పెట్టారు ఈ తమిళనాడు అనే ప్రాంతంలో. అట్లనే ఈ పెర్గమ అనే ఈ పట్టణంలో కైసరు ఔగుస్తు అనే ఒక చక్రవర్తి రాజు, రోమా సామ్రాజ్యం ఒక చక్రవర్తి గుడి కట్టి పెట్టారు.
ఈ ఈ ఊరంతా, ఈ పట్టణం అంతా భయంకరమైన విగ్రహాలతో కూడిన పట్టణం ఇది. ఎటు చూసినా గుళ్ళే, ఎటు చూసినా విగ్రహాలే, ఎటు చూసినా అంతా అదే. ఒక కొండ మీద అయితే దగ్గర దగ్గర ఇట్లా 150 అడుగుల ఎత్తుతో ఇట్లా చాలా పెద్ద గుడి కట్టారనమాట కొండ మీద. అక్కడ ఎప్పుడు ధూపం వేస్తూ ఉండేవాళ్ళు, పొగ వచ్చేది అనమాట. అంటే ఆ ఊరు, ఆ పెరగమ అనే పట్టణం అంతా గుళ్ళకు, విగ్రహారాధనకు ఫేమస్ ఆ పట్టణం. అలాంటి పట్టణంలో సంఘము స్థాపించబడింది. అలాంటి ఊరిలో అలాంటి విగ్రహారాధన, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండే చోట దేవుడు ఒక సంఘాన్ని స్థాపించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి చోట దేవుని బిడ్డలారా ఒక సంఘము స్థాపించబడింది. ఎటు చూసినా కూడా విగ్రహారాధనే, విగ్రహాలే, గుడులే. అలాంటి పట్టణంలో దేవుడు ఒక సంఘాన్ని, దేవుడు ప్రజలు, దేవునికి అందరూ కావాలా, అన్ని ప్రజలు కావాలా, అన్ని జాతుల వాళ్ళు కావాలా, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు కావాలా, అన్ని కులాలు కావాలా, అన్ని మతాల వాళ్ళు కావాలా, ఏ భాషలు మాట్లాడే వాళ్ళైనా, ఏ ప్రాంతమైనా ప్రభుకి అందరు కావాలా. భూమి మీద ఒక జాతి ప్రజల కోసమే కాదు ప్రభు వచ్చింది, ఒక జాతి ప్రజల కోసమే కాదు ఆయన ప్రాణం పెట్టింది, ఒక జాతి ప్రజల కోసమే కాదు ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చింది. ఆయనకు అందరూ కావాలా, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు కావాలా, అన్ని కులాల వాళ్ళు కావాలా, అన్ని మతాల వాళ్ళు కావాలా, అన్ని ప్రాంతాల వాళ్ళు కావాలా, డబ్బు ఉండే వాళ్ళు కావాలా, డబ్బు లేని వాళ్ళు కావాలా, అందం ఉండేవాళ్ళు కావాలా, లేని వాళ్ళు కావాలా, అందరూ కావాలి ఆయనకు. హల్లెలూయా. ఆయనకు విగ్రహారాధన చేసేవాళ్ళు కావాలా, పాపములో ఉండేవాళ్ళు కావాలా, అందరినీ రక్షించడానికి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. ఏదో ఒక జాతి ప్రజలను రక్షించడానికి కాదు ఆయన వచ్చింది, అందరూ కావాలి ఆయనకు. ఎక్కడ రోమ పత్రికలో రాయబడి ఉంటుంది, ఎక్కడ పాపము విస్తరించింది అక్కడ కృప అపరిమితముగా విస్తరించిందంట. పాపము ఎక్కడ పాపము ఎక్కడ విస్తరించింది అక్కడ ఏమంట వాక్యం చెప్తాను, పాపం ఎక్కడ విస్తరించింది అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఎక్కువగా పాపం జరుగుతూ ఉంటుందో అక్కడికే దేవుని ప్రజలను పంపిస్తాడు. ఎక్కడైతే భయంకరమైన పాపము జరుగుతూ ఉంటుందో, ఇంకా ఆ ఊరు నాశనానికి, ఆ ఊరు దేవుని తీర్పుకు, ఆ ఊరు భయంకరమైన పరిస్థితుల మధ్య ఉందో, దేవుడు అక్కడే తన ప్రజలను పంపించి వాళ్ళకు రక్షణ సువార్త ప్రకటించి వాళ్ళు మారాలని ప్రభు కొంతమంది దేవుని బిడ్డలను అక్కడికి పంపిస్తాడు. పాపం ఎక్కువ ఎక్కడ జరుగుతుందో దేవుడు ఆ ప్రజల్ని కోరుకుంటున్నాడు. రోమపత్రికలో రాయబడింది, పాపం ఎక్కడ విస్తరించను కృప అక్కడ అపరిమితముగా విస్తరించను. ఇప్పుడు నినివే పట్టణం ఉంది, భూమి మీద నినివే పట్టణం ఉంది. నినివే పట్టణం ప్రజలు దేవుని దృష్టికి ఎట్ట కనపడుతున్నారంటే దుర్మార్గులుగా కనపడుతున్నారంట, వాళ్ళు పాపం చేసిన వాళ్ళుగా కనపడతారంట. దేవుని దృష్టిలో ఆ దేశం చెడిపోయింది, ప్రజలు చెడిపోయినారు. దేవుని దృష్టికి ఎంత ఘోరంగా ఉన్నారంటే దేవుడు అనుకున్నాడు, కోప్పడినాడు, నినివే పట్టణాన్ని నేను లేకోకుండా చేయాలనుకుంటాను, ఎందుకంటే ఆ పట్టణము నా దృష్టికి బహుఘోరంగా కనపడుతుంది అన్నాడు. ఆ ఊరిని చూసిన వెంటనే భయంకరమైన ఘోరంగా కనపడుతుంది అంట. అయితే దేవుడు వెంటనే శిక్షించాలి ఆ ఊరిని, వెంటనే తీసేయాలి ఆ ఊరిని. ఏం చేసినాడు దేవుడు తెలిసిన, ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఏం పేరు, యోనా అనే ఒక ప్రవక్తను, ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ ఊరికి పంపించినాడు. యోనా, నినివే పట్టణానికి పో, అక్కడ దేవుని తీర్పు వస్తుంది. మీరు చేసిన పాపాలకు, దుర్మార్గ పనులకు, నీచ పనులకు దేవుడు ఈ ఊరిని శిక్షించాలనుకుంటున్నాడు, దేవుడు ఈ ఊరిని పాడు చేయాలనుకుంటున్నాడు, కాబట్టి దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించినాడని నువ్వు మాట వాళ్ళకు ప్రకటించన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మన యేసు ఎవరో తెలిసిన ప్రేమ కలిగిన దేవుడు. వెంటనే శిక్షించాడు. వాళ్ళు దుర్మార్గులైనా, దేవుని దృష్టికి బహుఘోరమైన పాపం చేసిన వాళ్ళైనా దేవుడు వాళ్ళ దగ్గరికి, దేవుడు కొంతమంది ప్రజల్ని ఎన్నుకొని, సేవకులను ఎన్నుకొని, ప్రవక్తలను ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. మీలో ఎవరైనా మీ కుటుంబంలో నలిగిపోతుంటే ఇలాంటి శ్రమలతో, మిమ్మల్ని దేవుడు ఎందుకు పెట్టినట్టు తెలిసిన, మీ ప్రాంతంలో ఎందుకు పెట్టినట్టు తెలిసిన, మీ కుటుంబాలలో ఎందుకు పెట్టినట్టు తెలిసిన, మీ వంశంలో ఎందుకు పెట్టినట్టు తెలిసిన, మీ ద్వారా దేవుడు అక్కడ కృపను విస్తరింప చేయాలని. మీ కుటుంబంలో ఎవరైనా పరమ దుర్మార్గులు ఉన్నారు, మీ వీధిలో పరమ దుర్మార్గులు ఉన్నారు,
మీ ప్రాంతం పరమ దుర్మార్గమైనది, అది దేవుని దృష్టికి బహుఘోరమైంది, నీకే నచ్చడంలా. కానీ దేవుడు నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడో తెలుసునా? ఎందుకు ప్రభా నేను ఈ ఊర్లో ఇంకా ఉన్నా, ఈ కుటుంబంలో ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నా, ఎందుకు ఇంకా నేను ఈ ఊర్లో జీవిస్తానంటే దేవుడు నీ ద్వారా అక్కడ కృప విస్తరింప చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, పిలుచుకున్నాడు, తన రక్తంతో కడిగినాడు. అక్కడ నీ ద్వారా కృపను విస్తరింప చేయాలని. ఎక్కడైతే ఊరు చెడిపోయి ఉంటుందో ఆ ఊరే దేవుడు కోరుకుంటాడు. ఈ పెర్గమ అనే పట్టణం కూడా దేవుని దృష్టిలో ఈ భయంకరమైన విగ్రహాలతో నిండిపోయిన ఊరు ఇది. ఎటు చూసినా పాపం. ఒక పాము బొమ్మ పెట్టుకుంటారు, పైన ఆకారమేమో మనిషి తలకాయి, కింద అంతా పాము ఆకారం. అలాంటి విగ్రహాలతో కూడిన పట్టణం ఇది. పైకి ఆ బొమ్మ చూసిన వెంటనే తలకాయ ఏమో మనిషి తలకాయ, మనిషి ఆకారం ఉంటుంది, కింద చూస్తే అంత ఏముంటుంది, పాము ఆకారం కనపడుతుంది. పెద్ద ఒక విగ్రహం పెట్టి అక్కడ ఆరాధించేవాళ్ళు. దేవునికి నచ్చని కార్యం అది, దేవుడు అసహించుకునే కార్యం. అయితే దేవుడు వాళ్ళని వదిలిపెట్టలే, వాళ్ళను కూడా దేవుడు కోరుకున్నాడు, కావాలనుకుంటున్నాడు. అలాంటి చోట దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుకూల పరిస్థితుల మధ్య దేవుడు సంఘాన్ని స్థాపించడు. అనుకూలంగా ఉండే చోట్ల దేవుడు నిన్ను నిలబెట్టాడు. నువ్వు విశ్వాసివా, దేవుని బిడ్డవా, దేవుని రక్తంతో కడగబడినావా, నువ్వు వాక్యం తెలిసిన దానివా, తెలిసిన వాడివా, ప్రభు బలారాధన తీసుకుంటానవా, ప్రతి ఆదివారం మందిరానికి తప్పిపోకుండా వస్తానవా, దేవుడు నిన్ను అనుకూలమైన పరిస్థితుల మధ్య పెట్టాడు. దేవుడు ఎలాంటి పరిస్థితుల మధ్య పెడతాడు? ప్రతికూలమైన పరిస్థితులు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, పోరాటాల మధ్య పెడతాడు. ఎందుకు తెలుసునా? నీ ద్వారా కొంతమంది రక్షించబడాలి, నీ ద్వారా కొంతమంది కాపాడబడాలి, నీ ద్వారా కృప అక్కడ విస్తరించబడాలి. నిన్ను ఎన్నుకునేది ఎందుకు? ఎందుకు నేను ఏర్పరచుకున్నాడు? ఎందుకు నేను పిలుచుకున్నాడు? ఎందుకు నేను తన రక్తంతో కడిగినాడంటే నీ ద్వారా కృప విస్తరించబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెర్గమ అనే పట్టణంలో కూడా దేవుడు అంత భయంకరమైన ప్రతికూలం, అనుకూలమైంది కాదు, అనుకూలమైన పరిస్థితులు ఉండే కాదు. ఉదాహరణ చెప్తుండండి, ఇప్పుడు మనం చర్చికి వస్తున్నాము, హ్యాపీగా వస్తున్నాం, ఆడుకుంటా వస్తున్నాం, పాడుకుంటా, 11కు 12కు అన్నం తినే టయానికి, ఆరాధన అయిపోయే టయానికి వస్తున్నాం కదా. అక్కడ అట్లుండదు. ఒక అక్క నాకు ఫోన్ చేసింది రాత్రి, అన్న ఆరోగ్యం బాగాలేదన్నా, 3 రోజుల కిందట ఫోన్, అన్న ఆరోగ్యం బాగాలేదన్నా ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేశారు. ఏంటి మా సమస్య అంటే, గుండె నొప్పిగా ఉందన్న, 3 రోజుల నుంచి ప్రార్థన చేయని చేశారు. సరేమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటాను అంటే, ఈ ఊర్లో ప్రార్థన చేసుకోవడానికి వీలు ఉండదన్నా. నేను ఏమ్మా అంటే, నేనుండే ప్రాంతము అరబ్బులు ఉండేది, కువైట్లో, సౌదీలో. అక్కడ బైబిల్ తీసుకోవడానికి వీళ్ళ, ప్రార్థన చేసుకోవడానికి వీళ్ళ, ప్రార్థన చేసుకోనిరు, బైబిల్ చదువుకోనిరు. బైబిల్ చదివినావా వెళ్ళిపో అంటారు. నాతో ఈ బైబిల్ ఎవరికైనా సువార్త చెప్పినావా చంపేస్తాను. అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారు. మనకైతే అన్ని వెసులుబాటు ఉన్నాయి, అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆమె ఫోన్ చేసి నాకు, అన్న ఎందుకు వచ్చినానో నాకు తెలియదు, దేనికి వచ్చినానో తెలియదు, నలిగిపోతున్నా, ఇబ్బందులు పడుతున్నా, పోరాటాల మధ్య ఉన్నా, అనారోగ్యముల మధ్య ఉన్న 40,000 ఖర్చు అయిపోయింది అనారోగ్యం. నిన్ను దేవుడు ఎందుకు, నువ్వు వచ్చినావో, దేవుడు నిన్ను పిలుచుకొని వచ్చినాడో తెలియదు. ఎందుకు నిన్ను అక్కడ పెట్టినాడంటే నీ ద్వారా కొంతమంది రక్షించబడాలి, నీ ద్వారా కొంతమంది కాపాడబడాలి, నీ ద్వారా సువార్త ప్రకటించబడాలి. నువ్వు నిలబడు, నమ్మకంగా ఉండు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, దొంగగైనా ప్రార్థన చేసుకో, ప్రార్థన మానద్దు, విశ్వాసంతో ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారంటే సరే అన్న ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటానా అని ప్రార్థన చేసుకుంటా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లా భయంకరమైన పరిస్థితుల మధ్య స్థాపించబడి, ఈ పెర్గమ అనే పట్టణంలో భయంకరమైన పరిస్థితుల మధ్య స్థాపించబడింది సంఘం. ఆ సంఘానికి దేవుడు ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఏమనంటే, వాడి అయిన
వాడి అయిన రెండంచులు గల ఖడ్గము, చెప్పున్నాను చదువు ఆ మాట. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేను. ఆ సంఘానికి ఒక ఉత్తరం రాసి పంపించేటప్పుడు యేసయ్య తను పరిచయం చేసుకుంటాడు. ఏమంటే, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము లాంటి నేను. యేసయ్య ఎలాంటి వాడంటే, రెండంచుల వాడి అంటే పదునుగా ఉండే ఖడ్గం లాంటోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊర్లో ఎవరైనా కొత్తగా సంఘం స్థాపించబడిన సంఘంలో వాళ్ళు సువార్త చేస్తున్నారు, విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు, లోక సంబంధమైన ఆచారాలకు దూరంగా ఉన్నారు, పాపానికి దూరంగా ఉన్నారు, చెడు అలవాట్లకు దూరంగా ఉన్నారు, భయంకరమైన పరిస్థితులకు మధ్య దూరంగా ఉన్నారు. వీళ్ళు ఒక ప్రత్యేకించబడిన జనంగా దేవుని ఆరాధిస్తున్న ప్రజలుగా మారిపోయినారు. అప్పుడు ఆ ఊరిలో ఒక చట్టము విడుదల చేసినారు. ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నా, ఎవరైనా చర్చికి పోతున్నా వాళ్ళను కత్తి తీసుకొని తల నరికి చంపండి అని ఒక చట్టం వచ్చింది ఆ ఊరిలో. పెర్గమా అనే సంఘం, ఆ పట్టణంలో, ఆ దేశంలో ఆ చట్టం ఒకటి వచ్చేసింది. ఎవరైనా కాన్స్టాంటిన్ లేదంటే ఔగుస్తు చక్రవర్తికి ఎవరైనా నమస్కారం చేయకపోతే, దండం పెట్టకపోతే, సాగిళ్ళ పడకపోతే వాళ్ళని ఏం చేస్తారు తెలుసునా? ఒక చోటికి తీసుకొచ్చి తల నరికి చంపేస్తారు. అది చట్టం అక్కడ అని అక్కడ ఆరాధించాలా. అతనితో ఉన్న విగ్రహాలకు అన్నిటిని ఆరాధించాలి కాదు. ఇక్కడ ఎవరైనా రాజును ఆరాధించకుండా, రాజును సాగిల పడకోకుండా వాళ్ళకు ఉన్న చట్టం ఏంటంటే కత్తితో తలను చట్టం జారీ చేసింది. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నగో అనే ముగ్గురు ఉన్నారు దానియేలు గ్రంథంలో. నిలబెట్టి ఈ విగ్రహం ఎదురు గిల్లపన్నారు. ముగ్గురు మటుకు సాగిల పడల. అంటే అందరూ ఉన్నాడు ఆరాధించమన్నారు. మేము ఆరాధించాం, ఎందుకంటే మా వేరొకరిని పూజించాం, మేము విగ్రహారాధన చేయం తీర్మానంతో ఉండిపోయినారు. రాజునే దేవునిగా అస్సలు కాంప్రమైజ్ కాల సంఘం. బలపరిచే మాట, ధైర్యపరిచే మాట ఒకటి రాసి పంపిస్తాడు. ఏంటంటే, వాడి అయినా రెండంచులు గల ఖడ్గం. యేసయ్యకున్న ఒక తనను తాను ఏం పరిచయం చేసుకుంటే, నేను కత్తిలా అంటాను, రెండంచులు గల పదునుకుంటా. దేవుని వాక్యం గురించి రాయబడింది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12 చదువు. ఎందుకనగా సజీవము గలదై బలము గలదై రెండంచులు గల ఎడాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను మటుకు దూరును, హృదయముల యొక్కయు తలంపుల చనులను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. మనిషి కత్తి ఎట్లాంటిది? ఇప్పుడు మనిషి చేసిన ఖడ్గం ఎట్లాంటిది? ప్రాణాన్ని వేరు చేస్తుంది, శరీరాన్ని ప్రాణాన్ని వేరు చేస్తుంది, ప్రాణం పోయేటట్టు చేస్తుంది అంతే. కానీ దేవుని వాక్యం ఇది ఉన్న ఎటువంటి కత్తి కంటే ఖడ్గం అది ఏం చేస్తుంది తెలిసిన? అది వాక్యంతో పోల్చినాడు. దేవుని వాక్యం ఎట్లాంటిదంట తెలిసిన? ఒక మనిషి వ్యక్తి లోపలికి పోతుందంట, ఆ ప్రాణము దేవుని వాక్యం. మనిషి కత్తి ప్రాణము శరీరాన్ని వేరు చేయగలదు, కానీ దేవుని వాక్యం హల్లెలూయా వేరు చేస్తుంది. దేవుని వాక్యము ఎక్కడికి పోతుందంట? మూలుగుల లేకపోతుందంట, ప్రాణము లేకపోయి పరిశీలిస్తుంది, శోధిస్తుందంట దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి హృదయం లేకపోతుంది, నరముల లేకపోతుంది, ఎముకల లేకపోతుంది, మూలుగుల లేకపోతుంది, నీలో పాపం ఉందా, ఏదైనా ఉందా అని పరిశోధించగలదు దేవుని వాక్యం. కత్తి కొంతవరకే పదును దానికి. దేవుని వాక్యం ఆత్మను కూడా పరిశోధిస్తుంది. దేవునికి మాటకున్న శక్తి అట్లాంటిది నాన్న, నా మాటకున్న పవర్ అలాంటిదిరా బాబు. నేను మాట చెబితేనే భూమి ఆకాశం సర్వలోకము, నువ్వు ఎంత మాత్రం భయపడొద్దు, కత్తి నిన్ను ఏం చేయగలదు అని సంఘానికి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నువ్వు మానవుని ఖడ్గాను చూసి భయపడ, ప్రాణము ఆత్మను మూలుగును హృదయ పరిశోధిస్తుందంట, శోధిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది కొంతమంది భయపడుతూ ఉన్నారు.
చట్టం వచ్చేసరికి చాలా మంది భయపడిపోతున్నారు. అమ్మో ఏంది యేసు ప్రభుని నమ్ముకుంటే ఏంది కచ్చల పాలు చేస్తున్నారండి అన్నప్పుడు దేవుడు ఈ వాక్యం వాళ్ళకు రాసి బలపరిచాడు. మత్తయి సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయము 28. మత్తయి సువార్త 10:28 ఒకసారి చదువు. మరియు ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపేవనును ఆత్మను దేహమును కూడా కలిపి రెండిటిని నరకంలో వేస్తే శరీరం కూడా చంపేను ఒక ఆయన ఉన్నాడు. శరీరాన్ని చంపేవానికి నువ్వు భయపడద్దు, వాడు నీ శరీరం ఆత్మను కూడా చంపగలను, వానికి నువ్వు భయపడ. కత్తి నిన్నేం చేయలేదు, వస్తువు కూడా నిన్నేం చేయలేదు, దేనికి భయపడద్దు. ప్రభువా పరిస్థితుల మధ్య నేను ఉండలేమైన అపాయకరమైన పరిస్థితుల మధ్య నేను ఒంటరిగా దేవుడు నిన్ను కంటే కదా నన్ను చూస్తూ ఉంటాడు. ఎంత శ్రమల మధ్య ఉండు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. దేవుడు రక్తంతో పెట్టి కొన్నాడు ఆయన మనల్ని. ఎడబాయను అన్నాడు, ఎడబాయను దూరం చేయని మిమ్మల్ని విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాము ప్రభు, ఎట్లాంటి శోధనల మధ్య ఉన్నాము ప్రభు తెలుసు, కానీ వదిలిపెట్టి ఒక రకంగా ప్రభు మనల్ని బలపరుస్తూ. హల్లెలూయా. దేవునికి సాతాను సింహాసనం ఉన్న కాపురం ఉందంట. అంటే సింహాసనం వేసుకొని ఉన్నాడు, కాపురం ఉంటుంది అంటే అక్కడ నివసి స్థలంలోనే ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు వ్యక్తి. సంఘం నిలబడి ఉంది. దేవుడు హల్లెలూయా. సాతాను గాని సింహాసనం, ఈ వ్యక్తి అక్కడ ఆ సంఘం ఆ ప్రాంతంలో ఉంది. గ్రామాలన్నీ జనులు చుట్టూ ఒక్కరు కూడా మాత్రమే రక్షించబడినాడు. వ్యక్తి మాత్రమే తెలుసుకున్నారు. గ్రామంలో ఒక ఊరిలో భయంకరమైన చేతబళ్ళు ఇది ఉన్నారు, కానీ ఈ వ్యక్తి మటుకు ప్రభు నమ్ముకొని విశ్వాసం ఎట్లుంటుంది తెలిసిన సాతాను గానికి ఆ ఊరిలో గ్రామంలో నివసిస్తూ శోధన ఉంటుంది భయంకరంగా. విశ్వాసంలో పోరాటాలు ఉంటాయి. అంటే సాతాను కూడా ఆ వ్యక్తి సాతాను గాని సింహాసనము ఇప్పుడు ఉంది, వాని సింహాసనం ఇప్పుడు ఉంది. సాతాను గాని సింహాసనం ఎక్కడో వేరే సింహాసనం భూమి మీద ఉంది. పేతురు పత్రమే ఉందని ఎవరు గర్జించు సింహములాగా ఏరే గ్రామంలో తిరగడంలో ఇక్కడైతేనే ఉన్నాడు. వాని రాజ్యము భూమి మీదనే ఉంది. స్థలంలో ఉన్న ఆ పట్టణంలో ఈ సంఘం అంట ప్రభు మీద విశ్వాసంతో దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య సంఘం నిలబడింది. రెయిన్హార్డ్ బాంకే అనే ఒక ఆయన ఉన్నాడు. రెయిన్హార్డ్ బాంకే అనే ఆయన గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్ దేశంలో పుట్టి ఉన్నాడు. రెయిన్హార్డ్ బాంకే ఆయన పేరు. మనకు 3 ఇంతలు ఎక్కువ చేతబళ్ళు చేసే దాంట్లో మనకు 3 ఇంతలు ఎక్కువ. మనకు ఒక రకం అనుకోండి, 1% అంటే ఆడ 3% ఎక్కువ ఉంటుంది. ఈ చేతబళ్ళు, ఈ మాంత్రిక విద్యలు, తర్వాత ఈ దీనికి సంబంధించిన అన్నీ భయంకరంగా ఉంటుంది. ఆఫ్రికాలో ఊరుకు 10 మంది అన్న ఉంటారు ఆడ. అంటే ఇట్లా అలాంటి ప్రాంతంలో ఈ దైవజనుడు సువార్త చేయడానికి అక్కడికి పోయినాడు, ఆ ప్రాంతానికి పోయినాడు. ప్రభు దర్శనం ద్వారా నువ్వు ఆఫ్రికాకు పోవాలా, అట్లా ఉన్నారు భయంకర సాతాను గాని కింద ఉన్నారు, వాళ్ళని రక్షించాలని పోయినాడు. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. బ్లాక్ మ్యాజిక్ అంటారు. అక్కడ మనలాగానే ఉంటాడు, మనలాగా మన దేశంలో తిరిగేలాగా 4 నిమ్మకాయలు వేసుకొని, ఎర్రగుడ్డ కట్టుకొని, ఇంత బొట్టు పెట్టుకొని, చేతి గిన్నె వేసుకొని చూస్తా కింద పడి అంత సీన్ ఉండదు ఆడ. నార్మల్ వ్యక్తులుగానే ఉంటాడు చూడ్డానికి. ప్యాంటు షర్ట్ వేసుకొని ఉంటారు నీట్గా. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టు ఉంటారు చూడ్డానికి. మనలాగా ఇకారంగా ఆడ అటుంటారు. ఇక్కడ మాంత్రికులు చూస్తే జయమక్కలు ఉండే ఏరియాలో ఒక ఆమె ఉంది. జయమక్కలు ఉండే అక్కలు ఉండే ఆ ఏరియాలో ఒక ఆమె ఉంది. చూసుకోండి, పొద్దున 7 నుంచి 8 గంటలకు ఆ టైంలో పోతే కనబడతా ఉంటుంది. ఇంత కుప్ప వేసుకుంటుంది, ఇంత పసుపు పోతూ ఉంటుంది. కుక్కలు చూస్తే భయంకరంగా మొరుగుతాయి, పిల్లలు చూస్తే భయపడి చచ్చిపోతారు.
ఆ? మన ఏరియాలో అట్లుంటారు, ఆఫ్రికాలో కొన్ని ఏరియాలలో అట్లుండరు, బాగా నీట్గా చూడ్డానికి మనలాగా మన స్త్రీలాగా చీరలు వేసుకొని అట్టే ఉండరు. కానీ అదే ఉసుకో మార్దేనా అంటే వాళ్ళని వేసేయాలంటే సింపుల్గా అంతే. వాళ్ళు దయ్యాలను వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు ఉంటాయన్నమాట. ఒక 10 వేసుకొని ఉంటారు, రిజర్వేషన్ పెట్టుకుంటారు అనమాట, స్టాక్ వాళ్ళ దయ్యాలని. అలాంటి చోట పరిచర్యకు పోయినాడు. ఈ దైవజనుడు ఆ ప్రాంతంలోకి వస్తున్నాడు, వాక్యం చెప్పడానికి వస్తున్నాడని తెలుసుకొని కొంతమంది క్షుద్ర పూజలు చేస్తారు కదా. రేన్హార్డ్ బాంకే అనే వ్యక్తి స్టేజ్ ఎక్కుతానే చచ్చిపోవాలా, పాస్టర్ గారి మీద స్టేజ్ ఎక్కుతానే చచ్చిపోవాలి, రక్తం కక్కుకొని చచ్చిపోవాలా అని వీళ్ళు 3 రోజుల నుంచి పూజ చేస్తా ఉన్నారు. ఓ పూజ, వాళ్ళు ఏదో ఉంటాయి కదా చేసుకుంటారు. ప్యాటర్న్ ఒకటే, అందరు చేసేది దయ్యానికే, కానీ దాంట్లో రకాలు అనమాట. కొందరు పూలు, పసుపు లెక్క, కోడి గీడి అన్నీ పెట్టుకొని ఒక క్వార్టర్ మందు అన్నీ ఉండాలన్నమాట. ఒక జాకెట్ చేస్తారు, అట్టా 3 రోజులు ఓ అని చేస్తున్నారంట. ఈ రేన్హార్డ్ బాంకేనైనా అక్కడ అట్లే ఉంటుంది దేవుని బిడ్డలారా, భయంకరంగా ఉంటుంది. ఈ రేన్హార్డ్ బాంకేనైనా వచ్చినాడు సువార్త చేయడానికి, పెద్ద మీటింగ్ సువార్త చెప్పాలని. బాగా ప్రార్థన చేసుకున్నాడు, వచ్చినాడు, స్టేజ్ మీద నిలబడినాడు, గట్టిగా హల్లెలూయా అన్నాడు అంతే. అక్కడ ఉండే వాళ్ళంతా గట్టిగా షౌట్ హల్లెలూయా అన్నాడు అంత. అంటే ప్రజలంతా గట్టిగా హల్లెలూయా అన్నారంట. అన్న వెంటనే ఈ మాంత్రికులు చేసే అవి పని చేయడం లేదు అసలు. ఆయన వచ్చినాడు, వాక్యం చెప్పుకున్నాడు. చాలా మంది మాంత్రికులు అక్కడ ఉండే వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, స్వస్థత. 2వ రోజు కూడా సేమ్ అట్లే అన్నారంట. సేమ్ 2వ రోజు పూజలు చేస్తాను, ఈయన కూడా హల్లెలూయా అన్నాడు అంతే. ఆడు పని చేయాలి. 3వసారి మటుకు గట్టిగా హల్లెలూయా అని ఒక 2 నిమిషాలు గట్టిగా అరిసండి. నేను చేతులు పవర్కు తట్టుకోలేక కొండలలో పరిగెత్త వచ్చి వాళ్ళు మీటింగ్లోకి వచ్చి ఈ రేన్హార్డ్ బాంకే పాస్టర్ గారి కాళ్ళ మీద పడిపోయినారు. అయ్యా అంతుడు, మీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మీ దేవుడు అన్నిటి నామములు కన్నా పై నామము కలిగిన. ఆశ్చర్యపోయి దేవుని పిల్లలు, దేవుని ప్రజలుగా వాళ్ళు మారిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాంటి భయంకరమైన అనే సంఘము విశ్వాసంతో నిలబడింది. భూమి మీద బహుబలంగా పనిచేస్తున్నాడు, అని స్థలము కాపురం ఇక్కడే ఉన్నాడు. వాడు ఈడే భూమి మీదనే తిరుగుతున్నాడు. ఏం చేస్తాడు భూమి మీద తిరిగి? ఏం చేస్తాడు? దేవుని అన్యజనులు ఆల్రెడీ చెడిపోయి ఉంటారు, అన్యజనుల దగ్గరికి పోడాడు. చెడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు చెడగొడతాడు? ఆడు ఎవరు దేవుని బిడ్డ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని చెడగొట్టడానికి చూస్తాడు. అంటే వాళ్ళ ఇంట్లో సమాధానం లేకోకుండా చేయాలని, వాళ్ళ ఇంట్లో నెమ్మది లేకోకుండా చేయాలని, అప్పుల సమస్యలు తీసుకురావాలి, తర్వాత శోధనలు తీసుకొచ్చి భార్యాభర్తలకు మధ్య రకరకాలుగా ఎన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాడు కదిచమైందంట విశ్వాసులను పడగొట్టాలని. సాధన కూడా ఇళ్ళకి జ్వరపడుతున్నాడు, విశ్వాసాలకి జ్వరపడుతున్నాడు. ఎక్కువ అయిపోయేటట్లుగా ఏదో ఒక రకంగా వాళ్ళని మభ్య పెడతాడు. బాగా మంచి ప్రాంటే ఏదో ఒక సమస్య తీసుకురావాలి. వానికి తెలియదా ఏడ కొడితే నువ్వు ప్రార్థన చేయవో? వానికి తెలియదా? వానికి తెలిసి ఉండాలంటే ఏడ కొట్టాలో ఆడ కొడతాడు అంతే. ఎవరిని మీ కుటుంబం ఎక్కడ బలహీనపరచాలో అక్కడ బలహీనపరుస్తూ అంటాడు. నువ్వు వాక్యం ధ్యానించుకోకూడదు, దేవుని మీద విశ్వాసంతో ఉండకోకుండా ఒక రకంగా నిన్ను శోధనలోకి తీసుకొస్తా అంటాడు. నేను బాగా బైబిల్ చదువుతా అప్పుడే ఫోన్లు చేస్తారు, అంతవరకు చేయరు. 10 గంటలకు 11 గంటలకు వాక్యం చదువుకుంటా అప్పుడే ఫోన్ చేస్తారు, నీళ్ళు తీసుకు అప్పుడే ఫోన్ చేసి అడుగుతా ఉంటారు. అంతవరకు ఈడే కూర్చోన్నా ప్రార్థనలో ఒక వ్యక్తి వచ్చినాడు, చేసుకోవాలంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. వచ్చి నేను ఉపవాసం ఉండి సంఘం గురించి నేను బాగా ప్రార్థన ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకునేటప్పుడు వచ్చినాడు. ఎక్కడ నీళ్ళు ఇంకా కారుతా ఉన్నాయి, కొద్దిసేపు బాగా బలంగా ప్రార్థన చేసుకుంటే టాప్ అంటే వచ్చినాడు ఒక ఆయన. వచ్చి లోపలికి వచ్చి ఏం చెప్పాను నేను అనుకున్నా, పోతాడేమోలని చెప్పింది. నేను బలంగా ప్రార్థన చేసుకుంటానా మాటల్లో పడి
అయ్యయ్యో నేను ఏదోదో అంశముల గురించి ప్రార్థన చేస్తాను గడి ఏంద్ర నన్ను ఇట్ట దెబ్బ కొట్టినాడు అనుకుంటాను, నీతో కూర్చొని మాట్లాడదాంలే అంటాడు వాడు. యాడి కాక కూర్చో అని చెప్పి ప్రార్థన అలా అసలేనా మా భార్య వచ్చి ఉంటుంది అనే అంతవరకు ఊరికే మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ఓపిక పట్టలేక అన్నా భార్య లేదు, పిల్లలు లేరు, అందరూ పనిలోకి పోయినారు, పిల్లలు స్కూల్కి పోయినారు. ఇంకా 5 నిమిషాలు చూసి ఒక గంట చేసుకొని పోదాంలే అన్న మా భార్య వచ్చింటదేమో రేపు వేస్ట్ చేసినాడు. ఆలోపు నేను చెయ్యాల్సిన ఇంకా చూసుకోండి పోయినాయి. ప్రార్థన చేయాలంటే అవి గుర్తురావడంలా ఏంటి ప్రభా ఎందుకంటే ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, మనల్ని ప్రార్థనలో కూర్చోనీకోకుండా, వాక్యము చదవనీకోకుండా, ప్రభువులో ఆనందంగా ఉండనీకోకుండా వాడే మన చుట్టే తిరుగుతూ ఉంటాడు. వాడు పాపిస్తాడు, దరిద్రుడు, వానికి ఏం పని ఉంది? అయితే మనం ఏం చేయాలంటే వాడిని జయించాలంటే ఏం చేయాలా? ఎట్లా చేయి సాధారణ ఎట్లా చేసి చెప్పండి. ఎట్ట దెబ్బ వాడు మనల్ని శోధిస్తూ అంటాడు, శ్రమ పెడతా అంటాడు. గుర్తురా మనకు తెలియదు వచ్చే మనం అనుకుంటాం ఒక్కోసారి దేవుడే అనుకుంటాం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే కాదు వాడే పెడతాడు నిన్ను అవిశ్వాసం లేకి తీసుకొచ్చాలని, నిన్ను కృంగిపోయేటలో లేకోకుండా చేయాలని. చేయాలంటే తెలుసునా, విశ్వాసం లోకమును జయించగలిగిన జయించిన జయ జీవిత సాధన కానీ జయించాల. రెండోది ప్రార్థన ద్వారా వాక్యం. సాధన కానీ జయించాలంటే వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా విధించబడతాం. మనము ఆ పోరాటాల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ సలహాలు వీళ్ళ రకరకాలుగా మన సొంత మనము పడిపోతే సంఘానికి దూరం అయిపోయి ప్రార్థనకు దూరం. మనం ఏం చేయాలంటే విశ్వాసములో నమ్మకాన్ని కాపాడుకుంటూ ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆసనమున్న ఈ స్థలంలో కాపురం ఉన్నారంట చూడండి, బల విశ్వాసి. అతని పేరు అంతియోపయ. ఏం పేరు? యేసే ప్రభు అన్నవాడు, యేసు తప్ప ఆరాధ్య దైవం కైసరు కాదు. అన్నం పెట్టినవాడు, రక్తం చిందించినవాడు, తిరిగి లేచినవాడు, సజీవైనవాడు, పాపరహితుడు. ఎక్కడ కూడా మత్స అంతియోపియా అనేవాడిని తీసుకుపోయి లాక్కొని బర సంఘము చూస్తూ ఉండగా 10 మందిలో ఒక మంచి విశ్వాసి ఆ విశ్వాసిని లాక్కొని పోయి, ఏంద్రా నువ్వు కైసర్ని. రాబోయే రోజుల్లో ఎట్టుంటుందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అది ఇప్పుడే జరుగుతున్న విషయం. స్వార్థ పోయే వాళ్ళను జై శ్రీరామ్ అనుకోకుంటే కొడతాన్నారు తెలుసు. ఆ పేరు ఎత్తకోకుంటే కొడతాన్నారు. భారతదేశంలో మన ఏంటంటే సరే లేదంటే భయంకరంగా హీరో. అట్లనే ఆ కాలం అంతియోపియా అనే వ్యక్తిని పోయి లాక్కొని పోయి పోకుండా ఏం చూస్తాం కదా, పెద్ద కడాయి పెట్టి ఈ పెర్గమ్మ అక్కడ విశ్వాసంతో నిలకడగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు, చిన్న ఏదైనా దెబ్బ తగిలితే అవిశ్వాసులు అయిపోయే రోజులు. దేవుడు నాకేం చేసినాడు అని మాట్లాడే దినాలి. దేవుడు నా కోసం ఇన్ని మాట్లాడతారు, ఇన్ని రోజులు చర్చి కోసం మాకు ఈ దెబ్బ తగలదాం. అంతియోపయ అనే వాడిని తీసుకుపోయి బర్ర లాక్కొని పోయి కాలుచున్న నూనెలో పడేసినారు. ఒక క్రైస్తవునికి శ్రమలు ఎందుకు రావాలా? ఒక క్రైస్తవునికి ఏమించబడిని చూసినారా? భూమి మీద ఎవరికి ఏం క్రైస్తవునికే వస్తాయి శ్రమలని. ప్రభుని నమ్ముకున్న వాళ్ళకే వస్తాయి ఇబ్బందులు. ఎందుకు? ఒకటి, నీతిగా బ్రతుకుతారు. వేరొక దేవుడు లేడు అని ఒప్పుకుంటారు. మూడోది, విగ్రహారాధన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాలుగోది, లోక సంబంధంగా బ్రతకడానికి ఇష్టపడరు. పాపము చేయడానికి, దరిద్రపం చేయడానికి ఇష్టపడరు, దూరంగా ఉంటారు. లోకానికి చేస్తే నచ్చుతుంది. మనం లోకంలోంచి వేరు చేయబడిన వాళ్ళం కాబట్టి మనం లోకంలో ప్రత్యేకించబడినాం. క్రైస్తవులకు శ్రమలు వస్తానంటే ఇయే కారణం. పరిశుద్ధంగా బ్రతికినందుకు, నీతిగా ఉన్నందుకు, యేసు దేవుడిగా ఒప్పుకున్నందుకు, విగ్రహారాధన చేయనందుకు, లంచం పుచ్చుకోనందుకు, తాగనందుకు, వ్యభిచారం చేయనందుకు, దొంగ
దరిద్ర పనులలో మనం పాలి పంపులు పొందకోకుండా ఉండటము, అల్లరితో కూడిన ఆట పాటల మధ్య మనం కూడా తిరక్కోకుండా వాళ్ళ నుంచి వేరైపోయినందుకు క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. అయితే ఈ శ్రమలంట దేవుని బిడ్డలారా రాబోయే రోజుల్లో మనకు మహిమకరమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనుభవించుచున్న ఈ నిందలు, దేవుని కోసం అనుభవిస్తున్న ఈ పోరాటాలు, దేవుని కోసం అనుభవిస్తున్న ఈ హింసలన్నీ రాబోయే రోజుల్లో మనకు మేలు, ఆశీర్వాదం, మహిమకరంగా దేవుడు మాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసంగా నిలబడిన సంఘం, నమ్మకంగా ఉన్న సంఘం, ప్రభు కోసం యథార్థంగా నిలబడిన సంఘం, దేవుని కోసము ఓర్చుకున్న సంఘం, విశ్వాసంతో ఉన్న సంఘం, మనం కూడా అట్లా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము పొందే ఈ శ్రమలన్నీ రాబోయే రోజుల్లో ఒక దీవెనకరంగా మారబోతాయి. రాబోయే రోజుల్లో మనం ఒక మహిమకరంగా ఉండబోతాం. రాబోయే రోజుల్లో దేవుడు మనకు ఒక మహిమకరమైన కిరీటం ఇవ్వబోతాడు. రాబోయే రోజుల్లో ఇవన్నీ మనకు ఆశీర్వాదాలే. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక.